నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి వెల్దండలోని బాలికల రెసిడెన్షియల్ కాలేజ్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. పురుగులన్నం పెడుతున్నారని నిరసిస్తూ హైదరాబాద్ శ్రీశైలం రహదారిపై రాస్తారోకోకు దిగారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం పెట్టాలని, ప్రిన్సిపల్ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. పురుగులు పడ్డ అన్నం తిని విద్యార్థులు అస్వస్థతకు గురైనా పట్టించుకోవడం లేదని, ప్రిన్సిపల్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ విద్యార్థులు ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారని ఆరోపించారు. మీ పిల్లలు ఎప్పుడు చదువుకోవాలి? నిన్న సాయంత్రం నుంచి ఇప్పటి వరకు మా కడుపులో అసలు ఏం ఫుడ్ లేదు సార్. ఒక 2 ముద్దలు తింటున్నాం తప్పితే అంతా అక్కడ డస్ట్బిన్ పాలే అవుతుంది సార్. ఇప్పుడు మా క్లాస్ లో ఒక అమ్మాయికి కళ్ళు తిరిగి పడిపోయిందంట, సీరియస్ ఉందంట. ఆమెకి ఎవరు చూసారు సార్? వీళ్ళు చూసారా సార్? ఇప్పటి వరకు స్టాఫ్ ఎవరు లేరు సార్ ఆమె దగ్గర. ఇప్పుడు మా క్లాస్ టీచర్ ఇప్పుడు వెళ్ళింది సార్ ఆ మేడం. దేనికోసం తింటలేదంటే ఫుడ్ బాగాలేదు సార్. ఫుడ్ లో మొత్తం పురుగులు వస్తున్నాయి సార్. అందుకని మేము ఫుడ్ సరిగా తింటలేము. మేము చెప్పినాం సార్, మేము చాలా సార్లు చెప్పినాం, మేడం పట్టించుకోలేదు కాబట్టి మేము ఇప్పుడు బయటికి వెళ్ళి ధర్నా చేసినాం సార్. కాకపోతే కొంచెం అడ్జస్ట్ కావాలి, రూమ్స్ లేవని అంటారు. ఇప్పుడు అడగండి సార్, ఎప్పుడు చూసినా డీజేలు అవి ఇవి లాస్ట్ ఇయర్ కావాలని డొనేట్ అయ్యారు సార్. సౌండ్ బాక్స్ ఇప్పించుకొని మేడం పంపించింది. అట్లాంటప్పుడు మేము ఎందుకు ఇవ్వాలి సార్? మాకు ప్రిన్సిపల్ వద్దు, అందుకే మేము ధర్నా చేస్తున్నాం సార్. కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వద్దు. డబ్బులు లేకనే గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుతున్నాం సార్. దానికి డొనేషన్ అడిగితే మేము ఎక్కడి నుంచి చేయాలి? మా పేరెంట్స్ కి కాల్ చేసి మా పేరెంట్స్ మా మీద కోపం పడుతున్నారు సార్. ఎందుకు ఊకే 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 పైసలు అడుగుతున్నావు? రైస్ మీద ఒక్కటి కంప్లైంట్ ఇచ్చారు. రైస్ మెత్తగైంది, అది వాస్తవమే. అది నిన్ననే వచ్చింది, రిటర్న్ నేను పంపించాలి. ఈరోజు పంపించడానికి అది లెటర్ కూడా టైప్ చేశాను. ఈరోజు వస్తే రైస్ మంచిగా అవుతుంది సార్. ఇంతకంటే కంప్లైంట్ ఏం లేదు సార్. డబ్బులు ఒక్క రూపాయి కూడా నేను వసూలు చేసేది లేదు సార్. నేనే కాలేజీ చాలా పెట్టించి ఇవన్నీ చేయించాను సార్. పైన అక్కడ మీరు కనిపిస్తున్న వాళ్ళకి మెస్ దగ్గర ఉన్నాయి రేకులు, ఇవన్నీ నేనే వేయించాను సార్.